ఫ్లవర్స్ ఆఫ్ కూర్చుని ఫాలోవర్స్ అందరూ కూడా ముందుగా థ్యాంక్స్ అండి అందరికీ. మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుందండి. మీ అందరి ప్రోత్సాహం వల్ల మీ అందరూ కూడా మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడిని ఇలాగ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులు కూడా మాకు కావాలని. చాలా థ్యాంక్స్ అండి అందరికి. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మన ఛానల్ గురించి చెప్పి మీ అందరూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లేలాగా ప్రోత్సహించాలని చెప్పి అనుకుంటున్నానండి. చేస్తారని దయచేసి అందరూ ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేసి అందరికి షేర్ చేయండి. మీ అందరినీ కూడా అదే కోరుకుంటున్నానండి నేను. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? ముందుగా మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడిని మీరందరూ ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీ అందరూ కూడా ఎంతగా మమ్మల్ని ఆదరిస్తారు నేను అసలు అనుకోలేదు. ఇక మా మీద నమ్మకంతో ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మీరు ఆర్డర్ పెట్టుకున్నందుకు ఈ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల కారణం ప్రతి ఒక్కరికి కూడా కల్తీ లేని హోమ్ ఫుడ్స్ అందించాలని ఒక ఎయిమ్తో స్టార్ట్ చేసాము. ప్రతి ఐటమ్స్ కూడా మేమే ఇంట్లో స్వయంగా హోమ్ ఫుడ్ కింద తయారు చేసి మీకు అందిస్తామండి. మా మీద నమ్మకం పెట్టుకుని మీరందరూ ఇంకా మమ్మల్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాం. ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడిలో కొన్ని ఐటమ్స్ ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ప్రాన్ పికిల్ అండి. ఇది బోన్లెస్ చికెన్ అండి. ఇది ఆంధ్ర ఆవకాయ అండి. ఇది కారం అండి. ఇది కారపొడి అండి. కరివేపాకు మునగాకు కారపొడి అండి. ఇది రాగి పిండి అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ పిండి. మీ స్వయంగా దీన్ని కడిగి శుభ్రంగా నీట్ గా ఎండలో ఆరబెట్టి పిండి ఆడిస్తామండి. మీరు దీన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. జీడిపప్పు ఇది జీడిపప్పు చిక్కీ అండి. మీరు ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడే చేస్తామండి. మిరపకాయలు, రవ్వడియాలు, ఆవకాయ పచ్చడి, ఇది కూడా జీడిపప్పు చిక్కీ అండి. ఇదేమో జొన్న రవ్వ అండి. ఇదేమో హోమ్ మేడ్ నెయ్యి అండి. ఇదేమో సగ్గుబియ్యం వడియాలు. ఇదేమో కూరకారం, సున్నుండలు, గరం మసాలా, వంట పసుపు, సాంబార్ పొడి అండి. ఇంట్లోనే హోమ్ గా మేమే సొంతంగా తయారు చేసిన సాంబార్ పొడి అండి. మిరపకాయ పచ్చడి, జొన్న రవ్వ, కారం కోసం, తేనె తేనె చుట్టుల దగ్గరికి వెళ్ళి మేము తీసుకొస్తామండి. ఈ తేనెని ఎంత హెల్త్ కి పొద్దున్నే వేడి నీళ్ళలో వేసుకుని తాగితే చాలా హెల్త్ కి ఎంతో మంచిదండి ఇది. ఇవన్నీ కూడా సుగంధి షర్బత్ అండి. ఈ సుగంధి షర్బత్ని మేమే స్వయంగా వేర్లు తీసుకొచ్చి సొంతంగా మేమే కాస్తామండి. దీంట్లో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ కలపండి. ఇలా చక్కగా రావడానికి 8 గంటల పాటు వీటిని మరిగిచ్చి మరీ కాస్తామండి. వీటిని రాగి పిండితో ఇడ్లీ ఇన్స్టెంట్ పౌడర్ అండి. జొన్న పిండితో ఇడ్లీ ఇన్స్టెంట్ పౌడరు, కొర్రల పిండితో ఇడ్లీ ఇన్స్టెంట్ పౌడరు, మిల్లెట్ దోశ పౌడరు అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. మీకు ఏది కావాలంటే అది మేము ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి మీకు పంపిస్తాం. ఎందుకంటే జాబులు ఇచ్చా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకునే వాళ్ళు దీన్ని కనుక నైట్ నానబెట్టుకుంటే పొద్దున్నే మార్నింగ్ ఇడ్లీ దోశ వేసేసుకోవచ్చండి. నైట్ నానబెట్టుకోవడం ఉంటుంది. దీంట్లో మేము అన్ని మీకు కలిపి ఇస్తాను. దీన్ని ఇడ్లీ వేసేసుకోవచ్చు, జొన్న ఇడ్లీకి వేసేసుకోవచ్చు, రాగి ఇడ్లీకి వేసుకోవచ్చు. మిల్లెట్ దోశ పౌడర్ పంపిస్తే మిల్లెట్ దోశ నైట్ కలుపుకుంటే దాన్ని కూడా దోశ మిక్సర్కి వేసి తీసుకోవచ్చు. ఇది సాంబార్ పౌడర్ అండి. హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి. మేమే ఇంట్లో స్వయంగా తయారు చేసిన సాంబార్ పౌడర్. మేము మా వాళ్ళందరం కూడా ఇదే వాడతాం. హోమ్ మేడ్ రసం పౌడర్ అండి. శుభ్రంగా మేము అన్ని చేసిస్తాం. దీన్ని మీరు శుభ్రంగా రసం కలిపి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు కలుపుకుంటే చాలు. గరం మసాలా పౌడర్ అండి. ఇది అందరికీ తొందరగా చేత కాదు చేయటం. ఏంటంటే దీన్ని బిజీ లైఫ్ లో ఉంటున్నారు కాబట్టి గరం మసాలా చికెన్ లో వాడుకోవచ్చు, మటన్ లో వాడుకోవచ్చు, బిర్యానీలో వాడుకోవచ్చు. దేంట్లో అయినా ఈ గరం మసాలా పౌడర్ వాడుకోవచ్చు. కలిపే సాంబార్ పొళ్ళైనా రసం పొళ్ళైనా ఈ గరం మసాలా పొళ్ళైనా ఏట్లైనా నిల్వ ఉంటాకి కొంచెం కెమికల్స్ కలిపి అమ్ముతా ఉంటారండి. అవి మీకు తెలియంది కాదు. కానీ మేమేంటంటే ఎలాంటి కెమికల్స్ కలుపుకోకుండా హోమ్ ఫుడ్ ని మీకు అందించాలి అని చెప్పి మేము స్వయంగా ఇంట్లోనే తయారు చేసి పంపిస్తామండి. మీకు ఏ ఐటెం కావాలన్నా, ఎలా కావాలన్నా, ఘాటుగా కావాలన్నా, ఘాటు తక్కువగా కావాలన్నా, మీకు ఎలా కావాలన్నా మాకు చెప్తే మేము ప్రిపేర్ చేసి పంపిస్తామండి.
ఒరిమిరపకాయలు వడియాలి. సమ్మర్ సీజన్ అయిపోతుంది కాబట్టి కావాల్సిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. మళ్ళీ సమ్మర్ సీజన్ అయిపోయాక మళ్ళీ కావాలన్నా ఉండవు. ఈ జొన్న రవ్వ అయినా, కొర్రల రవ్వ అయినా, రాగి రవ్వ అయినా మీరు ఇంట్లో శుభ్రంగా ఇడ్లీ పిండి నానబెట్టుకుని దాన్ని మిక్సీ వేసుకుని ఇది రవ్వగైనా కలుపుకోవచ్చు. అలా కావాలన్నా మీకు రవ్వగైనా పంపిస్తాం మేము. కాదు ఇడ్లీ పిండి మిక్సీ పంపించమన్నా పంపిస్తాం. లేదా ఇలా విడిగా జొన్న రవ్వ, రాగి రవ్వ కావాలన్నా ఇస్తాం మేము. దాన్ని మీరు ఇడ్లీ పిండి నానబెట్టుకుని శుభ్రంగా ఆ ఇడ్లీ రుబ్బేసేసుకుని ఆ ఇడ్లీ రవ్వ బదులు జొన్న రవ్వ, కొర్రల రవ్వ, రాగి రవ్వ కలుపుకోవటం అనేది. అలా వేసుకున్నా బాగుంటది, ఇలా కావాలన్నా బాగుంటది, ఎలాగైనా బాగుంటది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా హోమ్ మేడ్ నెయ్యి అండి. ఈ నెయ్యి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హోమ్ మేడ్ నెయ్యి దొరకదు కాబట్టి. చంటి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి హోమ్ మేడ్ నెయ్యి చాలా అవసరం. కల్తీ ఉన్న నెయ్యి కాకుండా ఇలాంటి హోమ్ మేడ్ నెయ్యి మీ పిల్లలకి పెట్టండి, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. కావాలంటే ఫ్లవర్స్ ఆఫ్ పుచ్చుకుళ్ళు ఆర్డర్ పెట్టుకొని మేము ఆర్డర్ పెట్టుకుంటే మేము పంపిస్తాం. పిల్లల స్కూల్ ఓపెనింగ్ అయింది కదండి. స్నాక్స్ కావాలన్నా, కారపూస అయినా, చెక్కలైనా, ఇలా జీడిపప్పు చెక్కి అయినా, పల్లి చెక్కి అయినా, సున్నుండ్లైనా, రాగి లడ్డూలైనా కావాలంటే మీరు వెంటనే మీకు ప్రిపేర్ చేసి పంపిస్తాము. కావాల్సిన వెంటనే ఆర్డర్ పెట్టుకున్నాం. మేము ప్రతి ఐటెం కూడా మీకు చేయడం వీడియోల ద్వారా మీకు చూపిస్తా ఉంటాం. మీరు చూస్తానే ఉండుంటారు. మన ఫ్లవర్స్ పుచ్చుకుళ్ళు బల్లారి కారం కావాలంటే బల్లారి కారం ఉంటదండి, గుంటూరు కారం కావాలంటే గుంటూరు కారం ఉంటదండి. ఏ కారానికైనా మేము తొడియాలు తీసి శుభ్రంగా నీట్ గా ఆడిస్తామండి. ఇంకా పికిల్స్ కి వస్తే ఏ పికిల్ అయినా నాన్ వెజ్ పట్టిన రోజు నాన్ వెజ్ పికిల్ అయితే నీట్ గా శుభ్రంగా క్లీన్ చేసి మేము ప్రిపేర్ చేస్తామండి. ఏదైనా ఏ పికిల్ అయినా సరే అప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తామండి. వెజ్ పికిల్స్ పట్టిన రోజు నాన్ వెజ్ పట్టమండి, నాన్ వెజ్ పట్టిన రోజు వెజ్ పట్టమండి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారంటే తిన్నవాళ్ళు ఉంటారు. అందుకోసం మేము ఏం చేస్తామంటే నాన్ వెజ్ పాత్రలు వేరుగా పెట్టుకుంటాం, నాన్ వెజ్ పాత్రలు వేరుగా పెట్టుకుంటాం. అవి ఇవి కలపండి. దీంట్లో పట్టిన నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పచ్చళ్ళు పట్టం, వెజ్ దాంట్లో నాన్ వెజ్ వాడమండి. మీకు అలాంటి డౌట్ ఏం అక్కర్లేదండి. మేము ఏదైనా సరే సపరేట్ గా నీట్ గా చేసి అందిస్తామండి. మీ అందరికి ఇలా హోమ్ ఫుడ్ ని మేమే సొంతంగా తయారు చేసి, ప్రతి ఐటెం కూడా కల్తీ ఫుడ్ అవుతుంది కాబట్టి మేము సొంతంగా కల్తీ లేకోకుండా మాది పల్లెటూరు అండి, ఏదైనా దొరికింది మేము శుభ్రంగా తీసుకొచ్చి మీకు శుభ్రంగా నీట్ గా చేసి మీ అందరికి అందించాలన్నదే మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడి ఉద్దేశం అండి. మా మీద నమ్మకం ఉంచుకుని, మా మీద నమ్మకంతో మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడిని మీ అందరు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నానండి. ఇంకెందుకు లేటు, మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడిని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కొట్టి లైక్ కొట్టండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. మమ్మల్ని ఇలా ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడి ఆదరిస్తున్నందుకు, మమ్మల్ని మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడిని మీరు అందరూ ఇలా ఆదరిస్తున్నందుకు ఇంకా ఇలా ముందుకు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నానండి.